వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ఈ వీడియోలో మనం బాల వ్యాకరణం నుంచి సంజ్ఞా పరిచ్ఛేదము నుంచి మొదటి సూత్రం సంస్కృతమునకు వర్ణములు 50 అన్న ఈ సూత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వ్యాకర్త పరవస్తు చెన్నైసూరి గారు రచించినటువంటి బాల వ్యాకరణంకు వ్యాఖ్యాతగా వంతారం రామకృష్ణారావు గారు వ్యవహరించారు. ఆయన రచించిన బాల వ్యాకరణ ఘంటాపదము అన్న గ్రంథం నుంచి బాల వ్యాకరణంలో మొదటి పరిచ్ఛేదము సంజ్ఞా పరిచ్ఛేదము. ఇందులో మొదటి సూత్రాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఆ కరెక్షన్ చేసుకున్న తర్వాత మిగిలిన వివరాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఉభయాక్షరములు అనేవి లేవండి. అహాలు కూడా అచ్చులే అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి అచ్చులు మొత్తము 16, అచ్చుల సంఖ్య 16, హల్లుల సంఖ్య 34, మొత్తం 50. ఇది ముందు దీని మీద ఒక అవగాహన రండి. ఇప్పుడు మిగిలిన వివరాలను మనం మాట్లాడదాం. అచ్చులు 16, హల్లులు 34, మొత్తం 50 సంస్కృతమునకు వర్ణములు. సంస్కృతమునకు వర్ణములు 50. ఇదొక బిట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 50 వర్ణములలో అచ్చులు 16, హల్లులు సంఖ్య 34. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సంజ్ఞా పరిచ్ఛేదము ఇందులో సంస్కృతమునకు వర్ణములు 50 అని చెప్పాను కదా. ఆ 50 వర్ణములను ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ముందు అచ్చుల్లోకి వద్దాం. అచ్చుల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, తెలుగులో ఏమేమి అచ్చులైతే ఉన్నాయో అన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఇక్కడ 2 మాత్రమే లేవు. అవి తెలుగులో ఏఏఐ ఓఓ అని చెప్పి అంటాము. అందులో హ్రస్వంతో ఉన్నటువంటి ఏ ఇక్కడ లోపించింది, హ్రస్వంతో కూడినటువంటి ఓ ఇక్కడ లోపించింది. ఏఏఐలో మొదటి ఏ లోపించింది, ఓఓలలో మొదటి ఓ లోపించింది. ఇక్కడ 2 లోపించాయి. అవునా? ఇవి లోపించాయి. తెలుగు వర్ణములకి అలాగే సంస్కృత వర్ణములకి మనం పరిశీలన చేసినట్లయితే తెలుగులో ఏఏఐ ఉంటాయి, సంస్కృతంలో ఏఐ మాత్రమే ఉన్నాయి. తెలుగులో ఓఓ ఉంటాయి, సంస్కృతంలో ఓఓ మాత్రమే ఉన్నాయి. ఇకపోతే హల్లులు ముందే చెప్పుకున్నాం కదా. ఇక్కడ అచ్చులు మొత్తం 16, ఉభయాక్షరములు ఇక్కడ లేవు. అహాలు కూడా అచ్చులే అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు హల్లుల విషయంకి వస్తే హల్లులు చూడండి, కాక, గాగ, ఇంగే. ఇవి తెలుగులో కూడా ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి. చాచ, జాజ, ఇనే. ఇవి తెలుగులోనూ ఉన్నాయి, సంస్కృతంలోనూ ఉన్నాయి. టాట, డాఢ, అన. తాత, దాధ, నా. పాప, బాభ, మా. యా, రా, లా, వా. ష, ష, స, హ. ఇవన్నీ కూడా ఇక్కడ హల్లులు సంస్కృతంలో ఏవేవైతే ఉన్నాయో 34 హల్లులు, ఇవన్నీ కూడా తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగు భాషలో కూడా ఈ హల్లులు ఉన్నాయి. అవునా? ఇకపోతే అక్ష, బండిర అనేవి తెలుగు భాషలో కనిపిస్తాయి. అవి హల్లులుగా పరిగణిస్తూ ఉంటాం, కానీ అవి హల్లులు కాదు. అక్ష అనేది సంయుక్త అక్షరము. అవునా? బండిర అనేది సెటరాఫము. ఇప్పుడు బండిర అనేది తెలుగు భాష నుంచి తీయడం జరిగింది, అంటే పరిగణించట్లేదు. పూర్వకాలంలో శాసన భాషలో వాటిలో ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు అంతగా వాడట్లేదు. అయితే ఇక్కడ చూడండి, దీని యొక్క సూత్రము సంస్కృతమునకు వర్ణములు 50. ఈ సూత్రము ఇక్కడ ఇలా ఉంది. దాని యొక్క నిర్వచనం ఇక్కడ మనం చూద్దాం. ఈ సూత్రం యొక్క నిర్వచనం: ఇందు అకారాదులు అచ్చులు, కకారాదులు హల్లులు, అజ్జల విభాగ మీలాగుననే మీద
నెరుంగునది అని ఇక్కడ సూత్రం యొక్క నిర్వచనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇందకారాదులు అచ్చులు, కకారాదులు హల్లులు, అజ్జల్ విభాగ మీలాగుననే మీద నెరుంగునది అని ఇక్కడ సూత్రం యొక్క నిర్వచనం అనేది మనకు కనిపిస్తున్నది. దాని యొక్క ఈ సూత్రం యొక్క ఆ నిర్వచనం యొక్క వివరణని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటివరకు మనం నిర్వచనం చూసాం కదా, ఆ నిర్వచనం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నిర్వచనం ఏంటి? ఇందు అకారాదులు అచ్చులు. ముందే మనం చెప్పుకున్నాం, సంస్కృత భాషకు వర్ణములు 50. సంస్కృత భాషకు వర్ణములు 50. వీటిలో అకారాదులు అచ్చులు. అకారాదులు అచ్చులు. అకారాదులు అనగా ఆ నుంచి అహా వరకు 16 వర్ణములు ఏవైతే ఉన్నాయో వీటిని అచ్చులు అని పేర్కొంటారు. కకారాదులు హల్లులు. కకారాదులు హల్లులు. కకారము నుంచి కకారము మొదలుకొని లకారము వరకు 34 వర్ణములు హల్లులు. కకారాదులు హల్లులు. కకారము మొదలుకొని లకారము వరకు మొత్తం 34 వర్ణములు ఏవైతే ఉన్నాయో ఇవి హల్లులు. ఓకే, ఈ విధంగా ఇందకారాదులు అచ్చులు, కకారాదులు హల్లులు. దాని తర్వాత ఈ నిర్వచనంలో ఏమన్నారు? అజ్జల్ విభాగ మీలాగుననే. అజ్జల్ విభాగము. అచ్చు, అచ్ ప్లస్ హల్. అచ్ ప్లస్ హల్ ఇజ్ ఈక్వల్ అజ్జల్. అజ్జల్ అన్న పదం యొక్క సంధిని, ఈ పదం యొక్క సంధిని మనం పరిశీలన చేస్తే సంధి కార్యము అచ్ ప్లస్ హల్. అచ్ ప్లస్ హల్ అజ్జల్. అజ్జల్ విభాగము. అజ్జల్ విభాగము అంటే అచ్చుల హల్లుల విభజనము అని అర్థము. అచ్చుల మరియు హల్లుల విభజనము. ఈలాగుననే, ఈ విధముగానే, మీదన్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి సూత్రంలోను, ఇక మీదట చెప్పబోవు సూత్రములలోను ఎరుంగునది, తెలుసుకోవలెను. తెలుసుకోవలెను అని అర్థము. సంస్కృత భాషకు వర్ణములు 50. వీటిలో అకారాదులు అచ్చులు. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి 16 వర్ణములు అచ్చులు. కా నుంచి లా వరకు ఉన్నటువంటి హల్లులు, ఇవి హల్లులు. ఈ వర్ణములు హల్లులు, ఇవి 34. ఇక అచ్చు ప్లస్ హల్లు, వీటిని అజ్జల్ అని చెప్పి అంటాము. అజ్జల్ విభాగము అంటే అచ్చుల హల్లుల విభజనము. ఈ విధముగానే, ఈలాగుననే అంటే ఈ విధముగానే చెప్పబోవు సూత్రములలో తెలుసుకోవలెను అని ఈ నిర్వచనం యొక్క అర్థం. సంస్కృతము అన్నది పాణినీయము మొదలగు వ్యాకరణములచే సంస్కరింపబడిన భాష. బిట్టు మనకు రావచ్చు, పాణినీయము మొదలగు వ్యాకరణములచే సంస్కరింపబడిన భాష క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సంస్కృతము అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సంస్కృతమునకు వర్ణములు 50 అనగా లౌకిక సంస్కృతమునకు, అంటే వైదిక సంస్కృతం ఉంది, లౌకిక సంస్కృతము ఉంది. కాబట్టి సంస్కృతమునకు వర్ణములు 50 అనగా లౌకిక సంస్కృతమునకు వర్ణములు 50 అన్న విషయంని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే అచ్చు, హల్లు అను సంజ్ఞలు సంస్కృతమున మహేశ్వర సూత్రముల ప్రత్యాహారము వలన ఏర్పడినవి. మహేశ్వర సూత్రం యొక్క ప్రత్యాహారము వల్ల ఏర్పడినవి. తెలుగున ఇవి కేవలం సంజ్ఞలుగా గ్రహింపబడినవి. ఇకపోతే మహేశ్వర సూత్రములు. మహేశ్వర సూత్రములు. మహేశ్వరుడు పాణిని మహర్షికి ప్రసాదించిన 14 సూత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని మహేశ్వర సూత్రములు అని చెప్పి అంటారు. మహేశ్వర సూత్రములు అంటే ఏంటండి? మహేశ్వరుడు పాణిని మహర్షికి ప్రసాదించిన 14 సూత్రములు. ఆ 14 సూత్రములు ఇక్కడ ఉన్నాయి, చూడండి. మొదటిది ఆ, ఈ, ఊ, ఉన్ను అనేవి, ఇది మొదటి. తర్వాత సెకండ్ వన్ రు, లు, ఇక్. తర్వాత ఏ, ఓ, ఇజ్.
ఐ ఔ ఇచ్ హా యా వా ర ఇట్ లన్ ఇంగ మ ఇనే అన నమ్ అలాగే జ భ ఇంగ ఇంగ ఘ భ ఢ ధ ఇష్ జ బ గ డ ద ఇష్ ఖ ఫ చ ఠ ఠ చ ట త ఇవ్ కపై ష ష స ఇర్ హల్. ఇవి మహేశ్వరుడు పాణిని మహర్షికి ప్రసాదించిన 14 సూత్రములు. ఇవి బాగా ఒకసారి చూసుకోండి. వీటిని ఒకసారి అవసరమైతే వీడియో పాజ్ చేసి వీటిని ఒకసారి స్టడీ చేయండి. అవసరమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైతే ఒక స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకుని నోట్స్ రాసుకోండి. ఇదండి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, సంజ్ఞా పరిచ్ఛేదము, బాల వ్యాకరణం సంజ్ఞా పరిచ్ఛేదము నుంచి సంస్కృతమునకు వర్ణములు 50 అన్న మొదటి సూత్రముని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ప్రామాణిక పుస్తకం పరవస్తు చిన్నేసూరి వ్యాకర్త వ్యాఖ్యాత వంతారం రామకృష్ణారావు గారిది బాల వ్యాకరణ గంటాపదము అన్న ఈ పుస్తకంని ప్రామాణికంగా తీసుకుని మీకు నేను అందించడం జరిగింది. మరొక వీడియోలో మరో సూత్రంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. నమస్తే.